అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిన్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అటండి చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాడో నిజంగా చాలా జాలి అనిపించింది నాకు. ఎందుకంటే ఈ కార్యక్రమం మొత్తంలో ఆ స్టేజ్ మీద మొత్తం స్క్రాప్ నిలబెట్టారు. మొత్తం స్క్రాప్. ఇప్పుడు ఆర్జీవి ఉన్నాడు, ఏ సినిమాలు లేక మొన్న పాపం చాలా దిగజారి సినిమాలు కూడా తీసుకున్నాడు, అప్పులు పాలైపోయి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటే అన్న మాట్లాడితే ఓ సినిమా తీస్తే నా అప్పులు తీర్చుకుందాం అనే ఉద్దేశంలో ఉన్న నెంబర్ 1 స్క్రాప్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ పక్కన జోగి రమేష్, అతనికి సీట్ ఉంటుందో ఉండదో తెలియక అయోమయంలో ఉన్న మరొక స్క్రాప్ జోగి రమేష్. ఇక ఆ తర్వాత మన అంబటి రాంబాబు మంత్రి, పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని మంత్రి, అసలు ఇరిగేషన్ అంటే అర్థం తెలియని మంత్రి. ఇక పులిహోర కలపమంటే మాత్రం అమ్మాయిలతో సూపర్ కలుపుతాడు. ఆ స్క్రాప్ ఏమో ఈ పక్కన. మరో పక్కన మల్లాది విష్ణు, ఆయన సీట్ కూడా తీసాడట అన్న, ఆయన సీట్ చింపేశాడు. ఇప్పుడు సీట్ లేక ఏం చేయాలో తెలియని అగమ్య గోచర పరిస్థితిలో మల్లాది విష్ణు గారు. ఆ తర్వాత మన ఎల్లుల్పై ఎల్లంపల్లి బతికేటి ఎల్లంపల్లికే తెలీదు. మొత్తం టోటల్ స్క్రాప్ని నేను జగన్ పంపించాడండి ఈ స్క్రాప్ డైరెక్టర్ దగ్గరికి. ఇక ఆ పక్కన మన రోజక్క ఉంది, ఎంత కాదన్నా ఆవిడ అభిమానులు మనం, ఆవిడనైతే మనం స్క్రాప్ అనలేం. కానీ కథ ఆవిడ సీటు కూడా అయోమయంలోనే ఉందనే విషయం వాస్తవం. అయితే మొత్తం ఈ స్క్రాప్ అంతా ఇక్కడికి ఎందుకు చేరింది, ఏంటి విషయం అంటే వ్యూహం అనే సినిమా తీసాడటండి. వ్యూహం అనే సినిమాలోనట వాస్తవాలు చూపించేసాడట, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం చెప్పేశాడట. ఇక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని డిఫేమ్ చేసేసాడట. అందుకని వీళ్ళందరూ వచ్చి తెగ స్పీచ్లు ఇచ్చేసారండి. అయితే నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళు తప్పుడు మనుషులు అయితే ఛానల్స్ ఉన్నాయి కదా, ఛానల్ ద్వారా చెప్పొచ్చు కదా. ఛానల్ ద్వారా చెప్పకుండా వీటితో సినిమా ఎందుకు తీయించారనుకుంటున్నారు? ఛానల్లో చెప్తే ఆధారం లేకపోతే తొక్క తీసేస్తారు, కేసులు వేసి బొక్కలో దొహించేస్తారు. ఇక ఇలాంటి వాడు సినిమా తీయడం అనుకోండి, దానికి ఆధారాలు అక్కర్లే. ఆధారాలు లేకపోయినా పోలండి, బురదలో వదిలే పందిని వదిలేసాం, రామ్ గోపాల్ వర్మను వదిలేసాం అని అతని జోలికి పెద్దగా ఆవిడ వెళ్ళడం. అందుకని సినిమా తీయించి వీళ్ళు అనుకున్న అబద్ధాలన్నీ అందులో చెప్పే ప్రయత్నం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా ప్రశాంత్ కిషోర్ లాంటి అనలిస్టులు ఉన్నారు, రఘురామరాజు గారు లాంటి మేధావులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అతని వెనకతల. ఆ టైంలో విజయమ్మ ఉంది, షర్మిలమ్మ ఉంది, బ్రదర్ అనిల్ ఉన్నారు, వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, సునీతారెడ్డి గారు, వీళ్ళందరూ జగన్ అని వెనకతలు ఉన్నారు అప్పుడు, మహా మేధావులు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? అందరూ వదిలేసిపోయారు. ఇక ఎవరో దిక్కు లేక జగనన్నకి ఈ డైరెక్టర్ ఒకడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు దిక్కయ్యాడండి ఈ రోజున. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నిస్సాయిత అదైతే పాపం ఇతను అప్పులైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అతను గంతకు తగ్గ బొంత జోగి రాసుకుంటే బూడిది రాలిందంట. అలా మొత్తానికి వీళ్ళు మాట్లాడారు, తీశారు సినిమా, ఓకే. అయితే ఈ ఈవెంట్లో కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడారండి. ఏం మాట్లాడారు? రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, అలాగే మన రోజక్క కూడా మాట్లాడింది. ఏంటి ఆ ఎక్స్ట్రాలో? దానికి మన మార్కు సమాధానం ఏంటి? మనం ఇచ్చేయాలి కదా, ఇచ్చేపోతే లావ్ అయిపోతాం కదా. కాబట్టి పాయింట్లోకి వెళ్దాం రైట్. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ మా ఆర్జీవి అప్పుల అప్పారావు, పాపం మా జగన్ అన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తే ఇతనే అప్పుల పాలు అయిపోయాడు. అప్పుల పాలు అయిపోయి ఇతను ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాడు, విమర్శించడానికి ట్రై చేస్తున్నాడు. పాపం జగన్ అన్న ఇతను అప్పులన్నీ తీర్చేస్తానన్నట్టున్నాడు. దానికోసం ఏదో విధంగా సపోర్ట్ చేయాలని ఒక ప్రయత్నం అయితే రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. ఏమా ప్రయత్నం ఒకసారి మీరు కూడా లుక్ చేయండి. బర్రె లెక్కకి తేడండి. బర్రె లెక్క, ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏం చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటలు అటలు అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏం చేస్తారు? అసలు ఏం విమర్శిస్తున్నాడో, ఎవరిని విమర్శిస్తున్నాడో తెలీదు, ఎందుకు విమర్శిస్తున్నాడో తెలీదు. బర్రె లెక్కకి అసలు పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఏంటో తెలీదు. వీళ్ళిద్దరిని ఎందుకు కంపేర్ చేశాడో నాకైతే తెలియదు. కానీ ఏమయ్యా రామ్ గోపాల్ వర్మ, నువ్వు కూడా కాదు, చాలామంది పవన్ కళ్యాణ్ గారిని బర్రెల కుక్కొచ్చిన ఓట్లు కూడా రాలేదు అని చాలామంది దాన్ని జనాల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014లో తెలంగాణలో పోటీ చేస్తే నోటాకేమో 84,000 ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి మొత్తం 58 స్థానాల్లో 48,000 ఓట్లు వచ్చాయి. నోటా కన్నా తక్కువ ఓట్లకు పడిపోయాడు మనోడు. అలాగే అక్కడ రాళ్ళు ఇచ్చి కొట్టారు, ఏదో చేశారని చాలా చోట్ల వీడియోలు కూడా చూసాం. అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సరిపోతారా అసలు? అయితే ఇప్పుడు బర్రెలక్క గురించి చెప్తున్నారు. బర్రెలక్క జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎంత గ్రేటో తెలుసా? బర్రెలక్కతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత అదపాతాలనుకున్నాడో తెలుసా?
ఒక సామాన్యురాలు, మాలాంటి సామాన్యులు అందరితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాతాళంలో ఉంటాడు. దానికి ఉదాహరణే జస్ట్ మనం ఈ అఫిడవిట్లు చూస్తే అర్థమైపోతుంది. అఫిడవిట్లో చూడండి మీరు, ఈ అఫిడవిట్లో బర్రెలక మీద ఒకే ఒక కేసు పెండింగ్ అట, అది 505, ఎవరినో ఏదో విమర్శించిందని ఒక కేసు, అంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడి ఉంటుంది, ఆ ఒక కేసు పెట్టారు. మరి మన జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించేసి 38 కేసులు ఫాలో అయిపోయాడు. ప్రజా ధనం దోచుకున్నాడు. రిక్షా దొక్కునేవాళ్ళు, ఆటో తోలుకునేవాళ్ళు, ఏదో ఇళ్లల్లో అంట్లు తోముకునేవాళ్ళు, ఇలాంటి అక్క చెల్లెమ్మలు పన్నులు కట్టిన డబ్బుని దోచుకుని 38 కేసుల్లో అతను ముద్దాయిగా 16 నెలలు జైల్లో ఉన్నాడు బాబు. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు బర్రెలకి ఎక్కడో శిఖరం మీద ఉంటుంది, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ పాతాళాన్ని ఉంటాడు. మరి మీరు ఎందుకు ఇలా కంపేర్ చేస్తారు? నాకు అర్థం కాదు. మనుషుల్ని కంపేర్ చేసి ఎందుకు ఇలాగ జగన్మోహన్ రెడ్డిని మాలాంటి వాళ్ళతో ఆయన తప్పులన్నీ బయట పెట్టించేలాగా ఎందుకురా చేస్తున్నారు? ఎందుకురా నన్ను జగన్మోహన్ రెడ్డికి శత్రువుగా మారుస్తున్నారు? బ్లడీ ఫుల్ అనేది రామ్ గోపాల్ వర్మని. ఓకే అండి, నెక్స్ట్ ఈ సినిమా సీఎం అయ్యి ఉండి సినిమా తీయించుకోండి. సినిమా ఎలాగ ఏదో ఆ ఈవెంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చేలా పెట్టారు. ఏదో చిన్న మ్యూజిక్ కూడా ఉందండి, అదొకసారి మీకు జస్ట్ వినిపిస్తాను చూడండి. వైఎస్ఆర్ టేమ్ టేమ్ అంట. ఏట్రా టేమ్ టేమ్ అంటే వైఎస్ఆర్ని పైకి పంపిస్తామంటున్నారా ఏంటి? వైఎస్ఆర్ టేమ్ టేమ్, వైఎస్ఆర్ టేమ్ టేమ్ అని పెట్టాడు పాట. ఒకసారి జాగ్రత్త చూడండి రా బాబు. మీరు రామ్ గోపాల్ వర్మ గుడ్డిగా నమ్మేయకండి. ఏయో మా పాటలు పెడతాడు, కెమెరాలు ఎక్కడెక్కడో పెడతాడు. ఆ ఎక్కడెక్కడో పెట్టేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపించబోతున్నాను. అసలు రామ్ గోపాల్ వర్మ టాలెంట్ కూడా మీకు చూపించబోతున్నాను. అసలు రామ్ గోపాల్ వర్మ ఎందుకని అంబటి రాంబాబుకి అంత నచ్చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అంత నచ్చేశాడు, అలాగే మన రోజాకి కూడా అంత ఎందుకు నచ్చాడు, అది కూడా జస్ట్ మీరు ఇప్పుడే చూడబోతున్నారు. ముందు మన రోజాకి ఏం ఆడుతుంది తిందామండి. సైకిల్ పార్టీకి షేక్ అయిపోయింది. ఎందుకు ఏ షేక్ అయింది తల్లి? అమ్మా ఏంటి, కాళ్ళ చేతులా లేకపోతే నడుమా? ఏం షేక్ అయిందమ్మా? వ్యూహం అని అనౌన్స్ చేయగానే ఆర్జీవి సైకిల్ పార్టీ షేక్ అయిపోయిందట. ఏం షేక్ అయిందో అది కూడా చెప్తే బాగుండు కదక్క. ఆ వ్యూహం సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారని తెలియగానే పచ్చ సైకోలకి తడిసిపోయింది. ఏం తెలిసింది ఈ వ్యూహం? ఓకే, ఏం తెలిసింది ప్లీజ్ అది కూడా కొంచెం మీరు ఎలాబరేట్ చేసి చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే మీరు అన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు. నోట్లో ఏం పెట్టుకున్నావు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు. కాబట్టి మీరు షేక్ అయిపోయిందంటే ఏం షేక్ అయిపోయింది, మీరు తడిసిపోయిందంటే ఏం తడిసిపోయింది, దయచేసి అది ఇంకా క్లియర్గా చెప్పాల్సిందిగా మీ అభిమాన సంఘం అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను అక్క. నేను టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టేశాయి. ఎప్పుడైతే వ్యూహం ట్రైలర్ అదే ఇప్పుడు టీజర్ వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెమటలే పట్టలేదా? ఇప్పుడు కొత్తగా ఇప్పుడే టీజర్ని చూసిన తర్వాతే ఆయనకి చెమటలు పడ్డం మొదలైందా? ఇంకా వచ్చిందో లోకేష్ గాడికి వణుకు పుట్టి పరుగులు తీశాడు అంటే అక్క ఈ నోటు దురద తగ్గించుకుంటే మంచిది. లోకేష్ గాడికి ఏంటక్క? నిన్ను అక్క అని నేను గౌరవంగా పిలుస్తున్నాను కదా, అది ఇదని మేమేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు నిన్ను నీచంగా చులకనగా మాట్లాడలేదు కదా. నువ్వు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, నువ్వు మంత్రి అయి ఉండి ఆ శాఖకు నువ్వేమి చేయకుండా ఇలాంటి ఈవెంట్లకే నువ్వు పరిమితం అయిపోయినా, నువ్వు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ అలవెన్సల్గా తీసుకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏం పని చేయకపోయినా నిన్నే గౌరవించి మాట్లాడుతున్నాం కదక్క. లోకేష్ గాడు ఏంటి? ఈ నోటు దొరద వల్ల కదా నువ్వు మొత్తం ఎక్కడో ఉండేదని ఎక్కడికో పడిపోయావు. మొన్న నిన్ను తెలుగుదేశం నాయకులు ఏదో అన్నారని నువ్వు లబలబా ఏడ్చేయబోయావు, వలవలా కార్చేయబోయావు కన్నీళ్ళు. ఎవడన్నా ఒక్కడన్నా సింపతి చూపించాడా? ఎందుకు? ఈ మాటల వల్ల, ఈ నోటు దొరద వల్ల. అది తగ్గించుకోక, అది తగ్గించుకుంటే అన్నీ బాగుంటాయి. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అవునా కాదా? ఎందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకి జగనన్న ఆలోచనలకి మధ్య జరిగిన సంఘర్షణే ఈ వ్యూహం సినిమాని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు బ్రిలియంట్ డైరెక్టర్ అనేది ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ని రామ్ గోపాల్ వర్మ గారు ఒక బ్రిలియంట్ డైరెక్టర్ రోజా గారు అంటున్నారు. అలాగే మా అంబటి రాంబాబు కూడా వచ్చి రామ్ గోపాల్ వర్మ తెగ పొగుడేస్తున్నాడు. అసలు ఎందుకు పొగుడుతున్నాడు? ఎవరి రామ్ గోపాల్ వర్మ, అతను తీసిన సినిమాలు ఏంటి, అది కూడా మీకు చూపిస్తాను. అంబటి రాంబాబు మాటలు కూడా సార్ విన్నారండి. ఈరోజు సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు.
మొత్తం వైసీపీ క్యాడరే, మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళారు. అంటే ఇంకా ఆల్మోస్ట్ జగన్ ఒక్కడే లేడంతే అక్కడ. జగన్ బ్రో తీయించుకున్న సినిమా ఇది. తన డప్పు తానే కొట్టించుకున్నాడు, తన గొప్పలు తానే చెప్పించుకున్నాడు, ఎదుటోళ్ళని డిఫేమ్ చేయించాడు డబ్బులు ఇచ్చి మరీ అనేది తేటతెల్లం అయిపోతున్నా కనీసం ఇసమంత సిగ్గులేదేటండి వీళ్ళకే. అరే మనం వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే మనమే తీయించామనుకుంటారు, మనమే డబ్బులు ఇచ్చామనుకుంటారు, మనకు కావాలని మన గొప్పలు మనం చెప్పించుకుంటామనే ఆ సిగ్గన్న లేదండి వీళ్ళకి. డైరెక్ట్గా వచ్చేసారు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు. చెప్పు నువ్వు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి గారు నిర్మించినటువంటి వ్యూహాన్ని 29వ తారీఖున మనం చూడబోతున్నాం. దానికి ముందు 2 విషయాలు ఆర్జీవి గారి గురించి చెప్పాలి. చాలా మంది డైరెక్టర్లు చూసాం ఈ దేశంలో. తెలుగులో చూసాం, హిందీలో చూసాం, ఇతర భాషల్లో చూసాం. అలా వచ్చారు, అలా తీశారు, అలా వెళ్ళిపోయారు. కానీ ఆ రోజున శివ దగ్గర నుంచి నేటి వ్యూహం వరకు అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి విజయవాడ. ఇప్పుడు ఒక మొగలైపోతానండి మీకు. మా అంబటాన్నకి, మా రోజక్కకి ఆర్జీవి ఎందుకు అంత గొప్ప డైరెక్టర్లా కనపడ్డాడు? ఇప్పుడు జనరల్గా మనకు నచ్చిన సినిమాలు తీశారు, ఒక ఏదైనా ఉద్యమం సినిమాలు, విప్లవం సినిమాలు తీస్తే నాకు నచ్చుతుంది. కొంతమంది కుర్రోళ్ళకి, యూత్కి లవ్ స్టోరీలు చూస్తే వాళ్ళకి నచ్చుతుంది. లేదా ఫ్యామిలీ సెంటిమెంటు బాగా వలవల ఏడ్చే సీన్లు పెట్టి ఫ్యామిలీ సెంటిమెంట్తో తీస్తే లేడీస్కి నచ్చుతుంది. కానీ మన అంబటికి, మన రోజక్కకి అసలు రామ్ గోపాల్ వర్మ ఏం సినిమాలు తీసాడు, ఇంత బాగా నచ్చేశాడు? రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సినిమాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతుంది మహాసేన మీడియా. అయ్యా రండి, క్లైమాక్స్ అటండి, క్లైమాక్స్. ఒకసారి అంటే నేను కొంచెం సిగ్గేసి బ్లర్ చేశాను. ఈ సినిమా మన ఆర్జీవి తీసిందే. మియా మాల్కోవాట, ఏదో పాల్కో మొత్తానికి. ఏ ఫిల్మ్ బై ఆర్జీవి, కళాఖండం. అంటే మన బాగా అంబటానికి బాగా నచ్చిన సినిమాలు ఇవి. అందుకే అంబటానికి ఆర్జీవి అంత బాగా నచ్చాడు. అందుకే అంత గొప్ప డైరెక్టర్ అట. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ లేడట. నిజమే, ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు లేరు రా బాబా. కాబట్టి ఆయనకి నచ్చిందంటే అర్థం ఉందండి. తర్వాత నేక్డ్ అటండి, నేక్డ్. ఇది కూడా కొంచెం బ్లర్ చేశానండి, దారుణం ఉంటుంది. ఎందుకంటే మన మహాసేన మీడియాని చాలామంది ఫ్యామిలీ చూస్తున్నారు కాబట్టి బ్లర్ చేసి ఇచ్చాను. ఈ నేక్డ్ అనే సినిమా నేను స్టోరీ చూశాను. ఒక పెళ్ళైన గృహిణి వాళ్ళ ఇంట్లో ఉన్న పనోడితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. అంత గొప్ప కళాఖండాన్ని తీసినోడు ఎవడనుకున్నారు? ఎవడో కాదు, మన ఆర్జీవి, మన గ్రేట్ డైరెక్టర్. ఆ తర్వాత ఇక ఐస్ క్రీమ్ అటండి. అంటే మా రోజాకి ఎప్పుడు అంటది కదా, నువ్వు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని. ఆ ఐస్ క్రీమ్ అనుకుంటా. ఈ ఐస్ క్రీము పోస్టర్ ఇది కొంచెం బ్లర్ చేస్తే అర్థం అవ్వదు కాబట్టి అలాగే ఉంచడం జరిగింది. ఈ సినిమా తీసేందుకు కూడా ఇగో రామ్ గోపాల్ వర్మ భీమవరం టాకీస్ పేరుతో తీశాడు. అయ్యా ఆ తర్వాత ఇక ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్ల, అంటే ఇతను కూతురు వయసు ఉంటుంది. ఆ కూతురు వయసు ఉన్న ఒక ఆడపిల్లని ఆ కాలు నాగుతూ ఆయన చేసిన వికృత చేష్టలు ఇవి. ఇక్కడ ఒక చిన్నపిల్ల, ఆ అమ్మాయి కూడా కూతురు వయసే ఉంటుంది. ఇప్పుడు సినిమా హీరో అనుకోండి, వాళ్ళు యాక్ట్ చేస్తారు, తప్పదు. చిన్న ఏదో కూతురు వయసు ఉన్న అమ్మాయితో అన్నా ఎవరితో అన్నా యాక్ట్ చేస్తారు, ప్రొఫెషన్ అది. డైరెక్టర్ ఇలాగ ఎందుకు ఉండాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఆడపిల్లల్ని అంగాంగ ప్రదర్శనలు చేసుకుంటూ కెమెరా ఎక్కడెక్కడో పెట్టి వాళ్ళ శరీరాన్ని చూపిస్తూ వ్యాపారం చేసుకునే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు కాదంట్లే, కానీ ఇతను సినిమాలు ఇక రాను రాని ఎవడు చూడకపోయేటప్పటికి చూడండి, కొంతమంది కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యభిచార వృత్తిలో దిగేస్తారు ఆడవాళ్ళు. అలాగే ఇతను కూడా తనను తాను పోషించుకోవడానికి ఈ సినీ వ్యభిచారంలో దిగేశాడు. తప్పలేదు, అతను మనం ఏమనుకోక్కర్లే, అంటే అతను బతకడానికి ఏదో చేసుకోవాలి కాబట్టి. అయితే అలాంటి డైరెక్టర్ని ఇప్పుడు లేటెస్ట్ మూవీ వ్యూహం, కుట్రలకి ఆలోచనలకి మధ్య ఎవడన్నా నమ్ముతాడండి? ఒకసారి ఆలోచించండి. అయితే రామ్ గోపాల్ వర్మ, నీకు నేను ఒక మాజీ వైఎస్ఆర్ అభిమానిగా నీకు నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నువ్వు సినిమాలో లేడీస్ని పెట్టినప్పుడు కెమెరాలు ఎక్కడెక్కడో పెడతావు నువ్వు, నాకు తెలుసు. ఇప్పుడు నేక్కడని చూడండి, ఒక స్త్రీ మంచం మీద కుర్చీ మీద కూర్చుని పైన పెట్టుకుంది కాళ్ళు పెడితే ఎవడన్నా ఫేస్కి పెడతాడు కెమెరా. ఇది ఎక్కడ పెట్టాడు? కాళ్ళు కింద పెట్టాడు. ఇలాంటి దరిద్రమైన ప్లేసుల్లో కెమెరా పెట్టే ఆర్జీవి, నువ్వు ఆ సినిమాలో వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులైన స్త్రీలను కూడా నువ్వు క్యారెక్టర్లో పెట్టావు. మర్యాద చెప్తున్నావు, నువ్వు కెమెరా ఫేస్కి మాత్రమే పెట్టకపోయావా? ఒక మాజీ వైఎస్ఆర్ అభిమానిగా నేనే నీ తొక్క తీసేస్తాను.
మహిళలను అగౌరవపరిచే విధంగా నువ్వు కెమెరాలు అక్కడెక్కడ పెట్టడం, అశ్లీలంగా తీయటం చేసావా? నువ్వు చెప్పాను అబద్ధాలే. ఏదో నీ బతుకు తెరువు కోసం, నీ అప్పులు తీసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డిని నమ్మించో, ఓకే మంచిదే, తీసుకో సినిమా. నువ్వు చెప్తే ఎవడేంటాడు నాకు అర్థం కాదు. సరే అయినా నువ్వు బతకాలి కాబట్టి, ఈ స్క్రాప్ అంతటి నువ్వు బతికించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక నువ్వే దిక్కయ్యావు. జగన్మోహన్ రెడ్డిని ఇంకా సపోర్ట్ చేయడానికి, అతన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు లేడు ఇంకా. కాబట్టి బతుకు, నువ్వు బతుకు, జగన్మోహన్ రెడ్డిని వాడుకో, ఆయన్ని వాడుకో కాదంటలే. కానీ వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యులైన ఆడవాళ్ళ క్యారెక్టర్లు పెట్టావు కదా, కెమెరా జాగ్రత్త పెట్టకపోతే తొక్క తీస్తా, మహిళలను గౌరవించకపోతే తాట తీస్తా. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోరా అబ్బాయి. ఇది అలాంటి డైరెక్టర్కి ఈ సినిమా ఇచ్చారండి వ్యూహం. ఈ పిల్లపెత్తిగాడి ఏమైనా అంటుంటే కేసులు ఆడుతున్నారు రా బాబా. నా కొడకాన్న కూడా కేసినట్టండి నేనంటే. కాబట్టి మై సన్ ఆర్జీవి చాలా జాగ్రత్తగా మాట్లాడు, చాలా జాగ్రత్తగా బతుకు. ఇదిగో నీ బతికిది. అలాంటి ఆకుపచ్చగాడివి నువ్వు లోకేష్ గారి గురించి, నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయిరనిది. ఏ జగనానికి పాపం ఇంకెవడో దిక్కులేక నేను నమ్ముకుంటున్నాడో సరే. కానీ ప్రజలన్నా అర్థం చేసుకోండి, శృంగార ప్రియులకు ఆర్జీవిస్తున్న బంపర్ గిఫ్ట్ ఇది నేకెడ్ మూవీ. అలాగే శృంగార ప్రియులైన అంబటి రాంబాబుకి ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ వ్యూహం మూవీ. బాగుంది కదండి. అది అందుకో మన అంబటన్న నేను వచ్చేస్తా కార్యక్రమానికి, నేను గెస్ట్గా ఉంటా అని అతనికి అతనే వచ్చేసి ఉంటాడు. నాకు తెలిసి రామ్ గోపాల్ అని పిలిచి ఉంటాడు. ఎందుకంటే అతనికి బాగా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అది. ఎవరికి? అంబటి రాంబాబుకి. ఆ ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ సినిమాలు మంచి టైంకి ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ సినిమాలు చూసి మనడు ఫోన్లు కొట్టి గంట అరగంట అన్నీ ఉంటాయా కొన్ని ఉంటాయా ఇలా రెచ్చిపోతాడు, మా వాడు విజృంభించేస్తాడు ఈయన సినిమాలు చూసి. కాబట్టి మరి అంబటి అన్నకి నచ్చటంలో మ్యాక్సిమం ఆ రోజుకి కూడా అన్ని డెవలప్మెంట్ డైలీలో వాడతారు, జబర్దస్త్లో అలాగే వాడతారు, అలా బయట కూడా వాడతారు. ఆవిడకి కూడా ఒకవేళ ఏమో. అయితే నేను ఆవిడ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే 31వ కేసు నేను పెట్టించుకోదలుచుకోలేదు. కాబట్టి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. ఈ ఏదైతే శృంగార మూవీ ఈ రాజకీయ మూవీ వ్యూహాన్ని అందరూ చూడరని నాకు తెలుసు, ఇది డబ్బులు బొక్కని కూడా నాకు తెలుసు. కానీ వీళ్ళ ప్రచారం ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళిపోయి డబ్బు కొట్టేసుకుని అబద్ధాలు సినిమాలో పెట్టి తీసేస్తే నమ్మేంత ఎర్రిపప్పలా ఆంధ్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీయటం ఖాయం. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన మోసాలు అందరికీ తెలిసిపోయాయి. మీరు ఇక సినిమాలు తీయించేసుకున్నా, కళాఖండాలుగా చేయించేసుకున్నా, డాక్యుమెంటరీలు తీయించేసుకున్నా, హాలీవుడ్ సినిమాలు తీయించేసుకున్నా ఊడేది ఏం లేదు, డబ్బులు బొక్క తప్ప. అయ్యా ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.